హాయ్ ఎవ్రీవన్, దిస్ శిరీష, ఐఎమ్ వెల్నెస్ కోచ్. ఈరోజు వీడియోలో నేను చాలామంది అడిగే క్వశ్చన్ అండ్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్న క్వశ్చన్ గురించి మాట్లాడతాను. ఈ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అనేది చాలా కాస్ట్లీ కదా, ఇంత ఎక్స్పెన్సివ్ అండ్ కామన్ మ్యాన్ ఇంత ఎక్స్పెన్స్ని భరించలేడు కదా అని ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు అని చాలామంది క్వశ్చన్ అనేది వేస్తున్నారు. మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మేము చెప్పేది ఏంటంటే గ్లోబల్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ అనేది డే బై డే పెరిగిపోతూ వస్తుంది అండ్ చాలామంది వాళ్ళ ఆరోగ్యం కోసం చాలా అమౌంట్ని ఖర్చు పెడుతూ వస్తున్నారు, చూస్తున్నారు అనుకుంటాను. అండ్ బై 2040 రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే $18 trillion అనేది కేవలం హాస్పిటల్ బిల్స్ మీద ఖర్చు పెడతారట. $18 trillion అనేది జస్ట్ హాస్పిటల్ బిల్స్ మీద ఖర్చు పెట్టేదానికన్నా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఇది మీరు అందరూ ఒప్పుకుంటారనుకుంటా. హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఇంత ఎక్స్పెన్సివ్ అనేదానికన్నా ఇంకో విధానంగా చెప్పొచ్చు. అదేంటంటే ఐ కాంట్ ఎఫోర్డ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్స్పెన్సివ్ అని కాదు, ఇక్కడ ప్రాబ్లం నువ్వు బడ్జెట్ పెట్టుకోలేదని, అంటే నీ హెల్త్ కోసం నువ్వు సర్వీసింగ్కి అమౌంట్ పెట్టుకోలేదని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక కార్ కొన్నారు, ఒక మంచి కార్. సో దానికి సర్వీసింగ్కి అమౌంట్ పెట్టుకోవాలా లేదా? సో బ్యూటిఫుల్ అండ్ గాడ్ గిఫ్టెడ్ బాడీ మనది. సో గాడికి బాడీకి ఏం డిఫరెన్స్ లేదు, బోత్ ఆర్ సేమ్. గాడిలో కూడా కావాల్సినంత పెట్రోల్ పోయించి, అది ప్రాపర్ క్వాలిటీ పెట్రోల్ పోయించి అండ్ ప్రాపర్గా సర్వీసింగ్ చేయిస్తేనే అది మంచిగా రన్ చేస్తుంది. ద సేమ్ థింగ్ అప్లైస్ టు అవర్ బాడీ ఆల్సో. ఇకపోతే సేమ్ ఓల్డ్ ఏజ్లో ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయో అలాగే మన బండికి కూడా లుక్మంటూ చిన్న ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. కాలంలో ఏంటంటే సర్వీస్ సెక్షన్ అనేది లేదు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు జస్ట్ పని చేసే వాళ్ళు, ఆ తర్వాత పడిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది జస్ట్ 54 to 55 years ఉండేది. కానీ ఇప్పుడు ఆ లైఫ్ స్పాన్ అనేది 75, 80 to 90 years అనేది పెరుగుతూ వస్తుంది. అందుకని మనము బడ్జెట్ అనేది ప్రివెన్షన్ కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది, కానీ మనం అలా చేయము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతనికి 20,000 per month సంపాదిస్తున్నాడు అనుకోండి, అతను 20,000 అనేది మెడికల్ బిల్స్ కోసం కొంత, వాళ్ళ తినడానికి కోసం కొంత, తర్వాత LIC కోసం కొంత అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళ హెల్త్ కోసము వాళ్ళు బడ్జెట్ అనేది పక్కకు పెట్టుకోరు. అలాంటి అలవాట్లు ఉండదన్నమాట. ఎందుకంటే అలా ఎప్పుడు మనం థింక్ చేయము. ఎప్పుడైతే 5,000 అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి తెస్తామన్న థాట్ అనేది వస్తుంది. బికాజ్ ప్రాబ్లం ఇక్కడ కాస్ట్ కాదు, నేను ఎఫోర్డ్ చేయలేను, ఎందుకంటే నేను బడ్జెట్ పెట్టుకోలేదు. ఇదే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇఫ్ యూ థింక్ వెల్నెస్ ఇస్ ఎక్స్పెన్సివ్, దెన్ ట్రై ఇల్నెస్. ఇల్నెస్ అంటే ఎంత కష్టమో అర్థమవుతుంది. ఎవరైతే వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆరోగ్యం బాగుపడడానికి హాస్పిటల్ బిల్స్ మీద డబ్బులు ఖర్చు పెట్టారో వాళ్ళకే బాగా అర్థమవుతుంది అది ఎంత కష్టమైన పను. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు, చూసారా? అంటే రోగం రాకుండా నివారించుకోవడమే ఉత్తమమైన విషయం. రోగం వచ్చిన తర్వాత బాధపడే కన్నా ఇక్కడ ఏంటంటే డబ్బులు ఒకటే కాదు, లైఫ్లో చాలా రిస్క్స్ అండ్ టెన్షన్స్ ఉంటాయి రోగం వచ్చిన తర్వాత. ఎందుకంటే చాలా టైం వేస్టేజ్ ఉంటుంది అండ్ ఆల్సో చుట్టాలు కూడా రావాలి హెల్ప్ చేయడానికి, హాస్పిటల్లో కూర్చోవాలి, హాస్పిటల్కి తిరుగుతూ ఉండాలి, లైక్ చాలా టైం వేస్ట్ అవుతుంది. సో దీనికన్నా వెల్నెస్ ఇస్ 100% బెటర్. ఎందుకంటే వెల్నెస్కి ఇల్నెస్కి చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. ఒకవేళ సిక్నెస్ వద్దనుకుంటే వెల్నెస్ మీదే కంప్లీట్ ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ చాయిస్ మీద ఆధారపడుతుంది మీకు ఏది ఇంపార్టెంట్ అనేది. ఇట్స్ వెల్నెస్ ఆర్ ఇల్నెస్ అనేది. ఒకవేళ బండి సడన్గా ఆగిపోకూడదు అంటే ప్రాపర్ సర్వీసింగ్ అనేది టైం టు టైం ఇవ్వాల్సి ఉంటుంది. లేదు బండి మధ్యలో ఆగిపోయినా పర్వాలేదు అంటే దానికి ఎవరు ఏం చేయలేరు కదా. బాడీ కన్నా మన బాడీ చాలా విలువైంది. మన బాడీ ఎలాంటిదంటే బిగ్గెస్ట్ జెట్ ఇంజిన్స్ ఉన్నాయి, చూసారా? ఆ జెట్ ఇంజిన్స్ కంటే చాలా పవర్ఫుల్ అయినది మన ఈ బాడీ. ఇంజిన్ మనది. సో కాబట్టి ఎంత స్మూత్గా పెట్టుకుంటే అంత స్మూత్గా వర్క్ అనేది చేస్తుంది. అంటే ప్రాపర్గా సర్వీసింగ్ అనేది ఇస్తుండాలి, ప్రాపర్ గ్రీస్ పెట్టుకుంటూ ఉండాలి. సర్వీసింగ్ అంటే ప్రాపర్గా న్యూట్రిషన్ ఇస్తూ ప్రాపర్గా టేక్ కేర్ చేస్తుండాలి మన బాడీని, స్మూత్గా లాంగ్ లైఫ్ హెల్తీగా ఉండాలంటే. చాలామంది దేని మీద ఖర్చు పెడుతున్నారో చూడండి, ట్రీట్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు కానీ ప్రివెన్షన్ మీద ఖర్చు పెట్టట్లేదు. ఎక్కువ అమౌంట్ని వాళ్ళ హాస్పిటల్ బిల్స్, వాళ్ళ ట్రీట్మెంట్ గురించి ఖర్చు పెడుతున్నారు. సో చాలా మంది రియాక్టివ్ పీపుల్, ప్రోయాక్టివ్ కాదు. సో ద వరల్డ్ స్పెండ్స్ మోర్ దెన్ 90% ఆఫ్ ఎవ్రీ డాలర్ on health, that's treatment, and less than 5% on wellness, that's prevention. అర్థం ఏంటంటే 100 రూపాయల్లో 90 రూపాయలు కంప్లీట్గా ట్రీట్మెంట్కి, మెడిసిన్స్కి, బిల్స్ మీద ఖర్చు పెడుతున్నారు. అండ్ 5 రూపాయల కంటే తక్కువగా వాళ్ళు వాళ్ళ సర్వీసింగ్కి, అంటే వాళ్ళ వెల్నెస్, ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు అనమాట. ప్రివెన్షన్ అంటే సర్వీసింగ్ మీద, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్స్, మినరల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్,
ప్రోటీన్ ఇలాంటి వాటి మీద కూడా బడ్జెట్ అనేది అలోకేట్ చేయాలన్న విషయం చాలా మందికి మనలో తెలీదు. సో చాలా మంది ఏం చేసేస్తూ ఉంటారంటే చీప్ ప్రైస్లో, అంటే తక్కువ ప్రైస్లో ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అక్కడి నుంచే చాలా మంది తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో బండిల మీద సమోసాలు, బజ్జీలు ఇలాంటివన్నీ తినేస్తూ ఉంటాము. అండ్ హైజీన్ విషయం అస్సలు గమనించము. అండ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్, ప్రోడక్ట్స్ది క్వాలిటీ, ఎస్పెషలీ ఫుడ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో మనకి వైరస్ టైంలో అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అంటే హ్యాండ్ శానిటైజేషన్ అండ్ బ్యాక్టీరియా దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటుంది. సేమ్ మనీ బట్ డిఫరెంట్ స్టైల్ విచ్ ఇస్ వైజర్ ఇన్వెస్ట్మెంట్. స్పెండింగ్ ఆన్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ వర్సెస్ వెల్నెస్ ప్రోడక్ట్స్. మీరే ఆలోచించండి ఏది ఇంపార్టెంట్ అనేది. దీని అర్థం ఏంటంటే చాలామంది ఇన్సూరెన్స్ మీద బడ్జెట్ని అలోకేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఎవరైతే సేవ్ చేస్తున్నారో వాళ్ళకి అసలు ఉపయోగపడదు. సో దీనికంటే బెటర్ ఏంటంటే ఎప్పుడైతే ప్రివెన్షన్ మీద మనం అమౌంట్ అనేది పెడతామో అది మన హెల్త్ని కాకుండా మన ఫ్యామిలీ హెల్త్ని కూడా కాపాడుతుంది. సో దిస్ ద సేమ్ థింగ్, లైక్ ఇన్వెస్టింగ్ మనీ బట్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్. సిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిజీజెస్. ఇది చాలాసార్లు మనం వినే ఉంటాము. లావ్ ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతుందంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, కార్డియోవాస్కులర్ డిజీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, గురక పెట్టడం, ఇలాంటివన్నీ చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధిక బరువు, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ డిజీజెస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. రాకెటింగ్ ఆన్ హెల్త్ కేర్ కాస్ట్ డే బై డే అనేది పెరుగుతూనే ఉంది. అది మీరు చూసే ఉంటారు. మొత్తం మీద 126% అనేది పెరిగింది. పాతకాలంలో చేయి చూసి హెల్త్ కండిషన్ అనేది చెప్తూ ఉండేవాళ్ళు, కానీ ఈ కాలంలో అలా చేయి చూసి హెల్త్ కండిషన్ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో 1000 రూపాయలు కేవలం టెస్ట్లకే అవుతుంది. గ్లోబల్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ టు $18 trillion by 2040. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. We are not cheap because we don't consider your health and your life cheap. మేము చీప్ కాదు, ఎందుకంటే మేము మీ హెల్త్ని చీప్ అనుకోవట్లేదు, అలాగే మీ లైఫ్ని కూడా చీప్ అనుకోవట్లేదు. మేము మా కస్టమర్స్ని చాలా వాల్యుబుల్ పర్సన్స్, చాలా ప్రీషియస్గా ట్రీట్ చేస్తాము అండ్ వాళ్ళ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాము. అందుకనే మీ లైఫ్ స్టైల్ని, మీ ఫుడ్ హ్యాబిట్స్ని అన్ని క్వాలిటీగా ఉండేలా సజెషన్స్ అనేది ఇస్తుంటాం అండ్ కరెక్షన్స్ కూడా చేస్తూ ఉంటాం. ఆల్ ది గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ ప్రీమియం అనమాట. ప్రతిదీ మన లైఫ్లో మంచి క్వాలిటీది కావాలంటే కొంచెం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రెడీ టు పే ద ప్రైస్. దానికి మనం ప్రైస్ పే చేయడానికి రెడీగా ఉండాలి. అంతేగాని ఏది కూడా లైఫ్లో జస్ట్ లైక్ దట్ రాదు కదా. ఫ్రీగా వచ్చేది ఖచ్చితంగా దాని వాల్యూ కూడా అలాగే ఉంటుంది. క్వాలిటీ విల్ కమ్ విత్ ప్రైస్. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం క్వాలిటీ ప్రోడక్ట్స్ కావాలనుకుంటామో అది ప్రైస్ తోటే ముడిపడి ఉంటుంది. అంటే ప్రైస్ పెడితేనే మంచి క్వాలిటీ అనేది వస్తుంది. న్యూట్రిషన్ ఎక్స్పెన్సివ్ అని అంటారు. సో ఎక్స్పెన్సివ్ అంటే దేంతో కంపేర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ని డైమండ్తో కంపేర్ చేస్తాము, బంగారంని బంగారంతో కంపేర్ చేస్తాము, అలాగే కెరోసిన్ని కెరోసిన్తో కంపేర్ చేస్తాము. సో ఈ న్యూట్రిషన్ని దేంతో కంపేర్ చేస్తాము? ఎక్స్పెన్సివ్ అని దేంతో కంపేర్ చేసి అంటున్నారు? బంగారంతో కంపేర్ చేస్తున్నారా లేకపోతే కెరోసిన్తో కంపేర్ చేస్తున్నారా? అసలు కంపేర్ చేయడానికి ఏమీ లేదు. అసలు మ్యాక్సిమం హాస్పిటల్ బిల్స్ లేకుండా హెల్తీగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ 2 గంటలు పని చేసే దగ్గర 5 గంటలు పని చేసినా కూడా ఎలాంటి అలసట ఫీల్ అవ్వకుండా ఆ ఎనర్జీని, ఆ హ్యాపీనెస్ని, ఆ ఆరోగ్యం, ఎలాంటి రోగాలు లేని లైఫ్ని దేంతో యాక్చువల్గా కంపేర్ చేస్తాము? అసలు కంపేర్ చేయడానికి ఏమీ లేదు. ఎక్స్పెన్సివ్ అనడానికి వీలు లేదు. దాని వర్త్ అది. దీని వర్త్ని మనము అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. న్యూట్రిషన్ డెన్సిటీ వర్సెస్ క్యాలరీ డెన్సిటీ. న్యూట్రిషన్గా డెన్స్ ఉంది దీంట్లో. షేక్లో అంతా ఒకే చోటు ఉంది. ఇంత చిన్న షేక్కి అంత కాస్ట్ అని అంటూ ఉంటారు చాలామంది. అంత విషయం ఉంది ఆ చిన్న షేక్లోనే. అలాగనే చాలామంది మనలో ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్, పిజ్జా, సోడా ఇలాంటివన్నీ తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. ఇలాంటివన్నీ తింటున్నారని కాదు, కాకపోతే జంక్ ఫుడ్, సమోసా, మిర్చి బజ్జీ ఇలాంటివన్నిటితో కంపేర్ చేస్తే న్యూట్రిషన్కి ఈ జంక్ ఫుడ్కి, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. మరి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకసారి షేక్ తాగి చూడండి. మన బాడీకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రిషన్ అంతా ఆ షేక్లోనే ఉంటుంది. సో న్యూట్రిషన్ పరంగా చాలా డెన్స్ ఉంటుంది. వేరాస్ బయట ఎప్పుడైతే జంక్ ఫుడ్ తింటామో
అది క్యాలరీస్ ప్రకారంగా చాలా డెన్స్ ఉంటుంది అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. క్లియర్గా చెప్పాలంటే ఒక షేక్లో అంటే న్యూట్రిషన్లో న్యూట్రియంట్ వాల్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. వేరాజ్ జంక్ ఫుడ్లో, బయట ఫుడ్లో మనకి క్యాలరీస్ ప్రకారంగా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ న్యూట్రియంట్ వాల్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. మనం తినే దాంట్లో మనం ఓవర్ ఫెడ్ అండ్ అండర్ నరిష్డ్ అనమాట. అంటే మనం తినడానికి చాలా రకాలే తింటున్నాము, కానీ అది మన టేస్ట్ కోసము, నాలుక కోసం తింటున్నాము అని మన బాడీకి ఏదైతే అసలు అవసరం లేదో అదే ఎక్కువగా తీసుకుంటున్నాము. అండ్ ఎప్పుడైతే మన బాడీకి అసలు అవసరం లేనిది తింటున్నామో దానివల్లే కదా ఈ క్యాన్సర్లు, బీపీలు అన్నీ వస్తున్నాయి. మన న్యూట్రిషన్ షేక్లో కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. అల్టిమేట్లీ మనం తీసుకునే ఫుడ్ మన చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ మనని హెల్త్ వైపుకి తీసుకెళ్తుందా లేదా సిక్నెస్ వైపుకి తీసుకెళ్తుందా అనేది. ఎవ్రీడే టీ, కాఫీ తాగుతామా లేకపోతే ఎఫ్రెష్ తాగుతామా? కోల్డ్ డ్రింక్స్, సోడా ఇలాంటివన్నీ తాగుతామా లేకపోతే దాని ప్లేస్లో ఎఫ్రెష్ అనేది తాగుతామా? ప్రోటీన్ కోసం చికెన్ తింటామా లేకపోతే వెజిటేరియన్ ప్రోటీన్ అనేది దొరుకుతుంది అది తీసుకుంటామా? ఒమేగా 3 కోసము మనము ఫుడ్ రూపంలో తీసుకుంటామా లేకపోతే క్యాప్సూల్స్ రూపంలో తీసుకుంటామా? నూడిల్స్ తింటామా లేకపోతే షేక్ తీసుకుంటామా అనేది కంప్లీట్గా మన చాయిస్. మన చాయిస్ని బట్టే జనరల్గా మన డెస్టినేషన్ అనేది ఉంటుంది. రాంగ్ చాయిస్ అయితే డెఫినెట్గా రాంగ్ డెస్టినేషన్కే రీచ్ అవుతాం కదా. జనరల్గా మనం ఒక కాఫీ ఆర్ టీ బయట తాగితే మనకి 10 రూపీస్ టు 15 రూపీస్ అనేది అవుతుంది, కానీ మనకి ఎఫ్రెష్ అనేది దానికంటే తక్కువ ప్రైస్లోనే వస్తుంది. అండ్ ఆల్సో ఎఫ్రెష్ ఈజ్ అ ఎనర్జీ డ్రింక్, ఒక ఎనర్జీ డ్రింక్ అనమాట. దీనికి అసలు పాలు అవసరం లేదు, ఫ్యాట్ అనేది నిల్, షుగర్ కూడా 0 ఉంటుంది అండ్ క్యాలరీస్ ప్రకారంగా జస్ట్ 4 క్యాలరీస్, చాలా తక్కువ క్యాలరీస్. ఎప్పుడైతే 5 క్యాలరీస్ కంటే తక్కువగా ఉంటుందో అది మనకి 0 క్యాలరీస్ కిందకే లెక్క. కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ అసలే లేదు. అండ్ ఆల్సో దీన్ని మనము ఐదర్ కోల్డ్గా తీసుకోవచ్చు లేకపోతే హాట్గా తీసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అవర్ చాయిస్. ఎఫ్రెష్ ప్లస్ షేక్ రెండు కలిపి మనకి జస్ట్ 200 రూపీస్లో మనకి ఇది వస్తుంది. అండ్ వేరే ఫారినర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మొకా కెఫెయిన్ అండ్ ప్లస్ బ్రెడ్కి ఒక జస్ట్ బ్రెడ్ పీస్కి వాళ్ళు ఆల్మోస్ట్ $5 అనేది ఖర్చు పెడతారు. మనకి దానికంటే చీప్గానే పడుతుంది కదా. అండ్ న్యూట్రిషన్ పరంగా చూసినా కూడా బయట ఆ బ్రెడ్ అండ్ కెఫెయిన్ న్యూట్రిషన్ పరంగా చాలా చాలా తక్కువగా ఉంటాయి న్యూట్రియన్ వాల్యూస్. వేరేస్ మనకి ఎఫ్రెష్ అండ్ షేక్లో న్యూట్రిషన్ పరంగా చాలా ఎక్కువ న్యూట్రియన్ వాల్యూస్ అనేది అందుతుంది మన బాడీకి. అండ్ క్యాలరీస్ ప్రకారంగా చూసినా కూడా దానికి ఆల్మోస్ట్ 1000 క్యాలరీస్ అనేది మన బాడీకి వస్తుంది. అండ్ వేరేస్ మనం ఎప్పుడైతే షేక్ అండ్ ఎఫ్రెష్ తీసుకుంటామో మనకి జస్ట్ 200 క్యాలరీస్లోనే మనకి ఈ రెండు మనం తీసుకోవచ్చు అనమాట. ఇది విన్నాక ఇండియాలో మేము ఇలా తీసుకోం కదా అని అంటారు. మేము తినేది పప్పు, అన్నం, సాంబార్, చికెన్, ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటాం కదా అని అంటారు. సో దీనికి కూడా 200 అవుతుంది. సో దానికి ప్లేస్గా షేక్ తీసుకుంటే సరిపోతుంది కదా. సో సేమ్ అని బట్ డిఫరెంట్ స్టైల్. మనకి ఇంకొక డౌట్ వస్తుంది, అదేంటంటే ఇంట్లో చేస్తే అంత అవుతుందా అనేసి అంటుంటారు. అంటే రైస్ ఒకటే లెక్క వేయకూడదు. రైస్తో పాటు లైక్ పప్పులు, ఉప్పులు, మసాలాలు, లైక్ చింతపండు, గ్యాస్ సిలిండర్ అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మనము క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ క్యాటరింగ్ వాడి కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తాడు. క్యాటరింగ్ చేస్తే అలాగే అంతే అమౌంట్ అవుతుంది. అండ్ ఆల్సో మనం ఇంట్లో కూడా ఫ్రెష్గా క్వాలిటీగా చేయాలంటే అంతే అమౌంట్ అవుతుంది. మరి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్ కోసం నాన్ వెజ్ ఇలాంటివన్నీ కావాలంటే డెఫినెట్గా 250 to 300 పర్ మీల్ అవుతుంది. మరి ఇట్లా ఉన్న ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, కార్బ్స్, ఫైబర్ ఇవన్నీ మన షేక్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఒకే దాంట్లో. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అలా తీసుకుంటే ఏమవుతుందంటే క్యాలరీస్ ప్రకారంగా చాలా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం. అంటే మన బాడీకి కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ మోతాదులో తీసేసుకుంటూ ఉంటాము. అండ్ న్యూట్రియంట్ వాల్యూస్ అనేది చాలా తక్కువగా అందుతాయి. బట్ వేరే షేక్ తీసుకుంటే, షేక్ రూపంలో తీసుకున్నామంటే మనకి క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. అండ్ న్యూట్రియంట్ వాల్యూస్ మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా ఒకే షేక్లో అందించవచ్చు మన బాడీకి. క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ పరంగా చాలా డెన్స్గా ఉంటుంది. సో సేమ్ అని బట్ డిఫరెంట్ స్టైల్. షేక్తో పాటు ఎఫ్రెష్ మనకి 210 రూపీస్లో వచ్చేస్తుంది. అదే మనం బయట రైస్ తీసుకున్నాం అనుకోండి, షాప్ కీపర్ ఈవెన్ ₹5 కూడా తగ్గించాడు. అదే ప్లేస్లో మనం ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ని మార్నింగ్ అండ్ నైట్ తీసుకున్నాం అనుకోండి, అంటే భోజనానికి బదులుగా భోజనం, అంటే మనకి మిగతావన్నీ ప్రోడక్ట్స్ సేవ్ అయినట్టే కదా. అంటే కారాలు, ఉప్పు,
లైక్ పసుపు మసాలాలు ఏవైతే తీసుకుంటామో, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, చింతపండు, ఆయిల్, మిగతావన్నీ ఏవైతే వంటకి వాడతామో అవన్నీ సామాగ్రిని మనం సేవ్ చేసినట్టే కదా, అంటే మనీని సేవ్ చేసినట్టే. డబ్బులని మనం ఇక్కడ షేక్ రూపంలో పెట్టుకుంటున్నాము, కాస్ట్లీ ఇక్కడ చెప్పండి, మనకి ఇంకా డబ్బులు సేవ్ అయినట్టే. ఈ 1 month మీ ఫ్యామిలీ మొత్తము ఓన్లీ షేక్స్ తీసుకుంటూ ఉండండి, సో మిగతా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. అలాగే చాలామంది మనలో కాఫీలు, టీలు ఇలాంటివన్నీ తాగే అలవాటు ఉంటుంది, అట్లీస్ట్ 2 to 3 times ఇన్ డే. సో వాటి ఖర్చులు కూడా తగ్గిపోతాయి. సో న్యూట్రిషన్ అనేది కాస్ట్లీ ఎక్కడ చెప్పండి, ఇంకా చీప్ పడుతుంది. కంపేర్ చేస్తే నార్మల్ ఫుడ్ని మన షేక్ అండ్ ఎఫ్రెష్ ఎప్పుడైతే తీసుకోవడం స్టార్ట్ చేస్తామో మన హెల్త్ అనేది మోర్ మెరుగుపడుతూ వస్తుంటుంది. అంటే మనం చాలా హెల్తీగా అవుతాము అండ్ ఆల్సో హాస్పిటల్లో పడకుండా మనని సేవ్ చేస్తుంది ఈ న్యూట్రిషన్ అనేది. అండ్ మీరు కావాలంటే జస్ట్ 1 to 2 months ఈ న్యూట్రిషన్ని ట్రై చేసి చూడండి. హెల్త్ అనేది 3 రకాలు ఉంటుంది. అదొకటి ఏంటంటే సిక్నెస్ హెల్త్, సెకండ్ సర్వైవల్ హెల్త్, థర్డ్ వెల్నెస్ హెల్త్. సో సిక్నెస్ హెల్త్ అంటే ఎప్పుడు హాస్పిటల్స్ చుట్టూ, మెడికల్ షాప్స్ చుట్టూ తిరుగుతూ ట్రీట్మెంట్స్కి ప్లస్ టెస్ట్లకి డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సిక్నెస్ హెల్త్. అండ్ సర్వైవల్ హెల్త్ అంటే ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవట్లేదు, అలాగని వాళ్ళు పర్ఫెక్ట్ హెల్తీ అని కాదు, ఎప్పుడు హెల్త్ పాడవుతుందో, ఎప్పుడు మెడిసిన్స్ తీసుకుంటారో తెలియదు అనమాట. సో దిస్ ఈస్ స్టేటెడ్ యాజ్ సర్వైవల్ హెల్త్. అండ్ వెల్నెస్ హెల్త్ అంటే ప్రతి ఒక్కరు వెల్నెస్ హెల్త్లో ఉండాలన్నమాట. అంటే ప్రతి సెకండ్ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తూ జాలీ లైఫ్ హ్యాపీగా జీవించడంని వెల్నెస్ హెల్త్ అని అంటారు. అందరూ వెల్నెస్ హెల్త్లో ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రతి సెకండ్ ఎలాంటి రోగాలు రాకుండా హ్యాపీగా హెల్తీగా లైఫ్ని జాలీగా లీడ్ చేయడాన్ని వెల్నెస్ హెల్త్ అని అంటారనమాట. ఇలాంటి కేటగిరీలో రావాలంటే, అంటే వెల్నెస్ హెల్త్లో రావాలంటే ప్రతిరోజు న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే మేము చేస్తూ ఉంటాం అనమాట. మనం కంపెనీతో ఉంటే మనకి ప్రోడక్ట్ అనేది చీప్ పడుతుంది అండ్ ఆల్సో ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఎక్కువ కాలం మనం కంపెనీతో ఉండాల్సి ఉంటుంది. దీనికోసం మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే మీకు స్టార్టింగ్లో 20,000 30,000 ఖర్చు అవుతుందో దానికి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి. అది మీరు పెట్టుబడి అనుకోండి, మీ మీదే మీరు అవి ఖర్చు పెడుతున్నారు. కానీ ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో అప్పుడు చాలామంది మిమ్మల్ని అడగడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి మీరు హెల్ప్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే మీరు అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారో అప్పుడు ప్రోడక్ట్ తక్కువ పడుతుంది, డిస్కౌంట్ వస్తుంది అండ్ ఆల్సో ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. అంటే ఎప్పుడైతే మీరు చాలామందికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారో అప్పుడు ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ రివర్స్లో డబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్లో ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ బిజినెస్ని సీరియస్గా తీసుకోకూడదు? అండ్ మా వాళ్ళ సర్వీసెస్ని చూడండి, వాళ్ళు ప్రోడక్ట్కే డబ్బులు అనేది ఛార్జ్ చేస్తున్నారు కానీ ఇక్కడ కూడా సర్వీసెస్కి డబ్బులు అనేది ఛార్జ్ చేయట్లేదు. అంటే వాళ్ళు న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఫ్రీగా చేయిస్తారు కానీ ఇక్కడ కూడా డబ్బులు అనేది ఛార్జ్ చేయము. మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో అక్కడ మీరు కన్సల్టేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కానీ మా దగ్గర కన్సల్టేషన్ ఫీజ్ అనేది ఉండదు. అండ్ రివర్స్గా మీ ఫోటోలు అనేది కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము, మీ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాము. ఎవ్రీ వీక్ మీ మెజర్మెంట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటాం అండ్ ప్రీవియస్ ఫోటో, ఈ ఫోటో, ఇప్పుడున్న ఫోటోకి ఎలాంటి డిఫరెన్స్ ఉందో అది చూపిస్తూ ఉంటాము అండ్ ఎక్సర్సైజెస్ చేయిస్తుంటాం. ఇన్ని సర్వీసెస్ అనేది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, చూస్తున్నారా? అండ్ ఆల్సో మీ డైట్ ప్లాన్ అనేది మేము సెట్ చేస్తుంటాము. మీ డైట్లో ఎలాంటి మార్పులు ఉండాలో ఇవి కూడా చేయిస్తుంటాం అండ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్, మీ హెల్త్ కండిషన్ని బట్టి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలో ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాము. ఇంట్లో ఏం ఫుడ్ తినాలి, ఎలా వండుకోవాలి, ఎంత ఆయిల్ వాడాలి, ఎలాంటి ఆయిల్ వాడాలి, ఫ్రిడ్జ్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి అండ్ డైనింగ్ టేబుల్ మీద ఏం ఉండాలి యాక్చువల్గా, అండ్ డైట్లో ఎలాంటి మార్పులు అనేది చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ షేక్ని ఎలా తయారు చేయాలో కూడా మేమే నేర్పిస్తూ ఉంటాము అండ్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉంటాము. అండ్ ఆల్సో లైక్ మెజర్మెంట్స్ అనేది ఎవ్రీ వీక్లీ బేసిస్ మీద తీసుకుంటూ ఉంటాము. అండ్ ఎప్పుడైతే మీరు కొన్నిసార్లు డౌన్ అయిపోతూ ఉంటారో అప్పుడు మీకు పర్సనల్గా శ్రద్ధ అనేది చూపించి మీకు పర్సనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఒక పర్సనల్ కోచ్గా మీకు టైంని కేటాయిస్తున్నామా లేదా అండ్ టేస్టీ షేక్స్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాము అండ్ మీకు శాంపిల్స్గా కూడా ఇస్తున్నాము. ఎప్పుడైతే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఆ డాక్టర్ గారు ఏదైతే సర్వీస్, కన్సల్టేషన్ సర్వీస్ ఇస్తారో ఆ సర్వీస్కి కూడా 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. కానీ మేము ఇంత సర్వీసెస్ ప్రొవైడ్ చేసి కూడా ఓన్లీ ప్రోడక్ట్కే ఛార్జ్ చేస్తున్నాం తప్పించి ఇక్కడ కూడా సర్వీసెస్ ఛార్జ్ అనేది చేయట్లేదు, సర్వీసెస్కి ఛార్జ్ చేయట్లేదు. మీ రిజల్ట్స్ని రికగ్నిషన్ వాల్ మీద డిస్ప్లే చేయిస్తాము అండ్ 10 మంది ముందు మీ టెస్టిమోనియల్స్ని షేర్ చేయిస్తాము
మీ సక్సెస్సే మా సక్సెస్గా మేము ఫీల్ అవుతాము అండ్ మీ సక్సెస్ని మేము సెలబ్రేట్ కూడా చేస్తాము తెలిసిన. అన్నిటితో పాటు ఒక హెల్తీ కమ్యూనిటీని మేము తయారు చేస్తాము. ఎక్కడ తయారు చేస్తారు చెప్పండి ఒక హెల్తీ కమ్యూనిటీని? ఒక హెల్తీ కమ్యూనిటీ అండ్ పాజిటివ్ కమ్యూనిటీ తయారు చేయాలంటే సామాన్యమైన విషయమా చెప్పండి? ఎందుకంటే దానికి ఒక సఫిషియెంట్ రూమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది, టేబుల్స్, చైర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి, వాటర్ ఫెసిలిటీ కరెక్ట్గా ఉండాలి, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. సో ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి కూడా మేము ఎక్కడా కూడా సర్వీస్కి ఛార్జ్ అనేది చేయట్లేదు, ఓన్లీ ప్రోడక్ట్కే ఛార్జ్ చేస్తున్నాము. కాస్ట్లీ ఎక్కడ చెప్పండి? మీకు రివార్డ్స్ కూడా ఇస్తున్నాము. ఎవరైతే వెయిట్లో మంచి రిజల్ట్స్ అనేది తెచ్చుకుంటారో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తున్నాము. ఇక్కడ ఆఫ్లైన్ మీటింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ మీటింగ్స్ ఉంటాయి, వర్కౌట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మా క్లబ్కి వచ్చిన వాళ్ళందరూ ధనవంతులు ఏం కారు, నార్మల్ ఆర్డినరీ పీపుల్, అంటే మిడిల్ క్లాస్ పీపులే. ఎవరు కూడా వెరీ వెరీ హై రిచ్ పీపుల్ అంటూ ఉండరు. ఏదైనా ఖర్చు పెడితే తిరిగి రివర్స్ రాదు, కానీ ఇక్కడ హెర్బల్ లైఫ్లో మనం ఏదైతే ఖర్చు పెడతామో అది తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. అండ్ ఆల్సో హెల్త్ని కూడా సంపాదించుకోవచ్చు ఇక్కడ. అలాగనే టీవీ సీరియల్స్ వాళ్ళు, ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఈ న్యూట్రిషన్ని తీసుకుంటున్నారు. ఒకసారి వెయిట్ తగ్గిన తర్వాత వాళ్ళకి లైఫ్లో వచ్చే హ్యాపీనెస్తో పోల్చితే కాస్ట్ ఎంత సేవ్ అయినట్టు, అండ్ మెడికల్ బిల్స్, హాస్పిటల్ బిల్స్ ఇవన్నిటితో పోల్చితే. నా ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేంటంటే ఫ్యాటీ లివర్ అని వినే ఉంటారు. ఎప్పుడైతే బాడీలో కొవ్వు అనేది పెరుగుతూ వస్తుందో అప్పుడు ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. అండ్ ఈ ఫ్యాటీ లివర్ నుంచి బయటికి రావడానికి బయట యశోద హాస్పిటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ 20 lakhs, 30 lakhs, 40 lakhs కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఈ ఫ్యాట్ నుంచి బయట హాస్పిటల్స్లో పడకుండానే మనం ఈ ఫ్యాట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ ఫ్యాట్ని మీరు తగ్గించుకుంటున్నారు, కానీ హాస్పిటల్స్లో పడకుండా. ఎంత మంచిగా ఉందో చూడండి. ఇక్కడ మీరు ఉట్టి డబ్బులు ఒకటే చూడకండి, మిగతా బెనిఫిట్స్ని కూడా ఒక్కసారి చూడండి. మీకు ఎవరైతే న్యూట్రిషన్ని పరిచయం చేయించారో వాళ్ళని ఒకసారి వెళ్ళి కలవండి. వాళ్ళు స్టెప్ బై స్టెప్గా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారు, అంటే కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీకు ఎవరు లేకపోతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. బయట చాలామంది హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్లీ అని అనుకుంటున్నారు, కానీ ఈ వీడియోని బట్టి మీకే అర్థమై ఉంటుంది ప్రోడక్ట్స్ కాస్ట్లీ కాదు, చాలా చీప్, చాలా సేఫ్ అండ్ చాలా బెనిఫిషియల్ అనేసి. మీరు బరువు తగ్గడానికి మరియు తగ్గిన బరువుని మళ్ళీ పెరగకుండా ఉండడానికే ఫుడ్కి మీరు ఖర్చు పెడుతున్నారు, కానీ వేరే అనవసరమైన దానికే ఖర్చు పెట్టట్లేదు. అంటే మీ బాడీ, మీ ఆరోగ్యం కోసమే మీరు ఖర్చు పెడుతున్నారు. అండ్ ఎప్పుడైతే చీరల విషయానికి వస్తే, కంచిపట్టు చీరలు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, లక్షల్లో ఉన్నాయి. 10,000, 20,000 నుంచి లక్షల వరకు దానికి కాస్ట్ అనేది ఉంది. మన హెల్త్ కోసమే ఖర్చు పెడుతున్నాం కదా, ఇది కూడా మీరు ఖర్చు పెట్టకపోతే ఎలా చెప్పండి? అండ్ చాలామందికి ఇలా ఖర్చు పెట్టడం వల్ల లైఫ్ లాంగ్ హెల్తీగా, హ్యాపీగా జీవించవచ్చు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పటికీ కూడా కొంతమందికి అపోహ అనేది ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా మీరు చాలా ఓపికగా విన్నందుకు ఐ రియలీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ కేర్.